ఈ రోజు మన వర్క్ షాప్ లో మారుతి సుజుకి ఆల్టోకి డోర్స్ డెంటింగ్ చేస్తున్నాం అన్నట్టు. ఈ పట్టి కింద ఈ రైట్ సైడ్ డోర్ పట్టి కింద చేస్తున్నాం. ఈ పట్టి కింద డెంట్ చేసి అక్కడనే పేడ్ చేసేస్తాం. ఈ డోర్ కూడా సేమ్ అంతే ప్రాసెస్. ఇంకా ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి డోర్ ఉంది. ఈ సైడ్ కూడా డోర్ మనం పట్టి కిందనే చేస్తున్నాం. ఈ నుంచి ఈ భాగం మొత్తం డెంటింగ్ చేసి పెయింట్ వేస్తున్నాం అన్నట్టు లెఫ్ట్ సైడ్ లా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముంగట ఫ్రంట్ ఫెండర్ ఉంది. ఫెండర్ దగ్గర ఇంతవరకు డెంట్ ఇంతే చేసి దీనిలో ఫిట్అవుట్ తీసుకుంటాం అన్నట్టు. ఇంకా 2 బంపర్స్ కూడా పెయింట్ వేస్తాం. ఫ్రంట్ బంపర్, రియర్ బంపర్ 2 వైట్ పెయింట్ వేస్తాం. ఇది కొత్త బంపర్లు వేసి పెయింట్ వేయలేరు. ఇంకా వేరే దగ్గర వేయించారంట కస్టమర్, ఆడ పెయింట్ వేయలేరు, డైరెక్ట్ బంపర్ ఫిట్ చేసారు. మేము ఏంటంటే ఫెండర్స్ కూడా కొంచెం డ్యామేజ్ ఉంది కాబట్టి దీనిలో ఈ ఫెండర్ ఇట్లా డ్యామేజ్ ఉంది, దీనికి ఫిట్అవుట్ తీసుకుంటాం అన్నట్టు. ఇక్కడ అంత పూర్తి డెంటింగ్ చేసి ఫిట్అవుట్ తీసుకుంటాం. 2 బంపర్స్, 2 సైడ్ డోర్స్ పట్టి కింద డెంటింగ్ చేసి పెయింట్ వేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు డెంటింగ్ కోసం వీడియో చూపిస్తున్నాం. మీకు డెంటింగ్ వర్క్ ఎలా జరుగుతుందో చూడొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇది డెంట్ పుల్లర్ ఉంది. ఈ డెంట్ పుల్లర్ ఉంది. ఈ డెంట్ పుల్లర్ తో ఏంటంటే చిన్న చిన్న లొంటలన్నీ మనకి వెళ్ళిపోతాయి. చిన్న చిన్న ఏదైతే మన చేతి పోదో అక్కడిది లొంట అనేది డెంట్ పుల్లర్ తో వచ్చేస్తాయి. ఇంకో ఏంటంటే లైనింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ లైనింగ్స్ కూడా మనకి డెంట్ పుల్లర్ తో మంచిగా ఎక్దమ్ నీట్ గా వచ్చేస్తాయి. లైనింగ్స్ లప్పం ఎక్కువ పట్టాయి. చూడొచ్చు మీరు లైనింగ్స్ ఇట్లా మనం మార్కర్ తో లైన్ వేసుకున్న తర్వాత మనం దాన్ని డెంట్ తీసుకుంటాం. ఈ లైనింగ్స్ అనేది బరాబర్ అలైన్మెంట్ లో వచ్చేస్తాయి. లప్పం కూడా మనకి తక్కువ పడతాయి.